మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ యాదవ్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నటువంటి ఒకే ఒక టాపిక్ ఏదంటే థియేటర్లకు సంబంధించి ఒక హాట్ ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఏదైతే ఉందో సినీ రంగానికి సంబంధించి కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే సినీ పరిశ్రమ ఆ నలుగురు చేతుల్లో ఉండిపోయింది. గత ప్రభుత్వం ఏలంలో సినీ పరిశ్రమ పెద్దలను ఏ విధంగా వాళ్ళు సత్కరించారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇంత జరుగుతున్నా మేము ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలుస్తున్నా కూడా సినీ పెద్దలు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే థియేటర్లకు సంబంధించి ఎగ్జిబిటర్లకి, ప్రొడ్యూసర్లకి, ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లకి ఒక ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. విశాఖలో సంగం సత్ థియేటర్ యజమాని ఉన్నారు ప్రసాద్ రెడ్డి గారు. ప్రసాద్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ థియేటర్లకు సంబంధించి అసలు ఇష్యూ ఏంటి, ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు హాట్ కమెంట్స్ చేసే అవకాశం వచ్చిందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ రెడ్డి గారు నమస్తే సార్. అసలు ఏంటి ఈ సినీ ఫీల్డ్కి సంబంధించి ఇప్పుడు థియేటర్ యజమానులకు కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇష్యూ ఎందుకు నడుస్తుంది, అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది సార్? సార్, ఇది ఇష్యూ ఎక్కడ నడిచిందంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఒక 8 years నుంచి ఇది ఇష్యూ నడుస్తుంది. ఏం ఇష్యూ అంటే మల్టీప్లెక్స్లకి మన పర్సంటేజ్ బేసిస్లో మనకు ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు వాళ్ళు ఇస్తున్నారన్నమాట. ఈ సింగిల్ స్క్రీన్లు వచ్చేటప్పటికి రెంట్ బేసిస్లో మాకు నడుస్తున్నాయి. ఎప్పటి నుంచో ఇది అనాదిగా వస్తూ ఉంది. కానీ మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా వచ్చిందంటే ఒక 25 లక్షలు 30 లక్షలు షేర్ వచ్చిందంటే మాకు 5 లక్షలు 6 లక్షలు మాకు రెంట్ ఇస్తున్నారు. మిగతా అమౌంట్ అంతా వాళ్ళకి పంపించేస్తున్నాం. అదే మల్టీప్లెక్స్కి వచ్చేటప్పటికి పర్సంటేజ్ 55, 45 అలాగుంది. మాకు అలా వద్దు, మాకు 20%, 25% ఇవ్వమని ఇప్పుడు ఇది 8 years నుంచి నడుస్తున్న చర్చలు ఇవి. అవి అలా చర్చలు జరుగుతున్న సందర్భంలో ఈ మధ్య కాలంలో ఏదో ఈస్ట్ గోదావరిలో ఇది స్టార్ట్ అయిందన్నమాట. మేము ఉధృతం చేస్తాం, స్ట్రైక్ చేస్తాం, బంద్ చేస్తామని వాళ్ళేదో గోదావరి జిల్లాలో, ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. దానికి మేము ఎక్కడ మా జిల్లా వాళ్ళం కానీ ఉత్తరాంధ్ర ఇప్పుడు 3 జిల్లాలు కాబట్టి ఇది బిజినెస్ చేస్తుంటాం. 3 జిల్లాలు ఉత్తరాంధ్ర అనేది మేము ఎప్పుడు దానికి ఆ బంద్ చేయాలని కానీ ఎప్పుడు చేయాలని కానీ మాకు అసలు ఆలోచన లేదు. ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్ నడుతున్నాం, ప్రొడ్యూసర్లతో మాట్లాడండి, మాకు ఈ విధంగా మల్టీప్లెక్స్ లెవెల్లో ఆ వ్యాపారాన్ని మాకు తీసుకురండి చెప్పి మేము అడుగుతున్నాం తప్ప ఈ విధంగా జరుగుతుంటే లేదు. ఈ గోదావరి జిల్లా వాళ్ళు కొంచెం ఉధృతం చేసి మొన్న ఏదో నైజాంలో, హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కొంతమంది నైజాం ఎగ్జిబిటర్లు వాళ్ళు కొంచెం ఏదో డెసిషన్ తీసుకున్నట్టుగా తెలిసిందన్నమాట. కానీ ఏ జిల్లా వాళ్ళకి ఇప్పుడు మన ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి జిల్లా ఒకటి తప్ప ఇంకా ఏ జిల్లా వాళ్ళు కూడా దీనికి అనుకూలంగా లేరు. బంద్ చేద్దాము ఈ పర్సెంటేజ్ ఇష్యూలో కావచ్చు, ఏదో రెంటల్ బేసిస్ ఎంత వ్యత్యాసం ఉంటుంది సార్? ఉందండి, వ్యత్యాసం అయితే బాగుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక 25 లక్షలు షేర్ వచ్చిందంటే ఫస్ట్ వీక్కి 6 లక్షలు మాకు వస్తుంది. మిగతా అమౌంట్ అంతా వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి. డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు ప్రొడ్యూసర్కి ఇచ్చేసేయాల్సింది. అదే మాకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ అందిస్తే మేము 30% ఇచ్చినా చాలు. మాకు 30% ఇస్తే ఇప్పుడు నాకు 6 lakhs వచ్చేది 9 lakhs 8 lakhs దాకా వస్తుంది. ఒక 2 lakhs కలిసి వస్తుంది. కరెంటు బిల్లులు కానీ అన్నీ పెరిగిపోయి ఉన్నాయండి. మొత్తం అన్ని థియేటర్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ పర్సంటేజ్ సిస్టమ్ని అడిగాము. అది కూడా మేము సానుకూలంగా అడుగుతున్నాం. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్తో మాట్లాడమని అడుగుతున్నది. అది 8 years నుంచి జరుగుతుంది. ఇది మధ్యలో ఇది సడన్గా ఎలాగో ఇది విధంగా టర్న్ ఇలా తీసుకుందన్నమాట. అనుకోని పరిస్థితుల్లో టర్న్ తీసుకుంది. సో నిజంగా చూసుకున్నట్లయితే మల్టీప్లెక్స్లో అనేది చాలా కంజెస్టెడ్గా ప్లేస్ ఉంటుంది. కానీ నెక్స్ట్ థియేటర్లో ప్రిమిసెస్ కూడా బాగున్నాయి. కానీ ఇండివిజువల్ థియేటర్కి వచ్చినప్పటికీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మన థియేటర్లన్నీ కూడా చూసుకోవచ్చు. మన సంగం సత్ కావచ్చు, మెలోడీ కావచ్చు, జగదాంబ కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసే ఫీల్ కూడా కలుగుతుంది. అటువంటప్పుడు సో మిమ్మల్ని పర్సంటేజ్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? అదే సార్, ప్రొడ్యూసర్లు వాళ్ళు ఆలోచన చేయాలి. ప్రొడ్యూసర్లు అయినా ఆలోచన చేసేసి దీన్ని చూడాలి. ఇప్పుడు మనకు సింగిల్ స్క్రీన్లో మీరు ఎక్కడైనా చూడండి, ఒక సౌండ్ వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్, ప్రొజెక్టర్ సైడ్ వచ్చేటప్పటికి 4K విజులేషన్స్. మీకు మల్టీప్లెక్స్లో ఈ సౌకర్యం ఏది ఉండదు. ఏదో ఏసీ అంతా మొత్తం ఇస్తారు, సెంట్రల్ ఏసీ తప్ప సీటింగ్ విషయమైన దేంట్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు సింగిల్ స్క్రీన్ అన్నది. ఈ సింగిల్ స్క్రీన్ మనుగడ అవ్వాలంటే ఆ బేసిస్లో రావాలి. అదే ప్రొడ్యూసర్ని ఆలోచన చేయమని అడుగుతున్నాం దాన్ని.
సో మీరైతే అడుగుతూ ఉన్నారు ఇష్యూ అంటే ఇది ఇష్యూ అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాకపోతే ఎంత అడుగుతున్నా కూడా మీరు శాంతియుతంగానే మీ నిరసన ప్రదర్శిస్తున్నారు తప్పితే థియేటర్లు మోస్తామని ఎక్కడ కూడా చెప్పలేదుగా సార్. అస్సలు లేదు సార్. అసలు ఏ జిల్లా వాళ్ళు మీటింగ్ కూడా పెట్టుకోలేదు ఈ విషయం బంద్ చేస్తామని. కానీ మేము ఏది లేదు. అది హైదరాబాద్లో జరిగిన ఏం జరిగిందో ఆ మీటింగ్లో తెలియదు. ఒక గోదావరి జిల్లా నుంచి వెళ్ళారని తెలుస్తుంది అంతే. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. మేము ఇక్కడ జిల్లా వైజ్గా ఉన్న ఈ కమిటీలు కూడా మేము ఎప్పుడు మీటింగ్ పెట్టుకోలేదు. మేము దానికి అసలు అనుకూలంగానే ఉన్నాం, కానీ బంద్కి అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నాం, కానీ ప్రొడ్యూసర్లకు అనుకూలంగానే ఉన్నాం మేము. కాబట్టి ఆ ప్రొడ్యూసర్లు మాకు కొంచెం చూస్ చేయండి, మల్టీప్లెక్స్ లాగా మాకు షేరింగ్ బేస్లో ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం అంతే. ఇది ఎలా చిలికి ఈ మీడియాలో కొంచెం ఉధృతంగా అయిపోయింది. ఇది బంధులు మూసేస్తారంట, జూన్ 1 మూస్తారంట. అది ఎవ్వరూ నిర్ణయం తీసుకోలేదు జూన్ 1 నుంచి మూస్తారన్నది. ఏ ఎగ్జిబిటర్ నాకు తెలిసి ఏ జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ ఆంధ్రాలో ఎవ్వరు నిర్ణయం తీసుకోవాలా. ఒక ఈస్ట్ గోదావరి పేరు ముట్టుకు వినస్తుంది, కానీ అఫీషియల్గా అయితే ముట్టుకు ఎవరికి కన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు కూడా వచ్చి మాకు చెప్పింది లేదు. ఆ జిల్లా అసోసియేషన్ మాకు చెప్పింది ఏం లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిజంగా ఇది మీరు చెప్పినట్టు చిలికి గాలి వానగా మారింది. డిప్యూటీ సీఎం, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా మొన్న అయితే మంచి అంటే సినీ పరిశ్రమకి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఎంత వేస్తున్నా కూడా సినీ పెద్దలు ఆ నలుగురు చేతుల్లో సినీ ఫీల్డ్ అంతా ఉండిపోయింది. వారు కనీసం ఎంత చేస్తున్నా కూడా అంటే ఒక ఇది కూడా లేదు, కర్టసీ కూడా లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? సరే, ఆయన చేసిన వ్యాఖ్యల్లో మనం తప్పు పట్టాల్సింది ఆడేం కనపట్లేదండి. న్యాయంగానే ఉంది. ఆయన సినీ ఫీల్డ్కి మీకు ఇంత చేస్తున్నానో ఇంకా చేస్తానో రండి అని కూడా ఆయన పిలుస్తున్నారు. దాని గురించి ఇష్యూ కాదు. ఇప్పుడు అది ఇష్యూ కాదండి. ఎగ్జిబిటర్ ఇష్యూ ఏంటంటే ఈ టికెట్ల రేట్లు పెంచిన దానివల్ల కూడా ఆడియన్స్ మాకు తగ్గిపోయారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత సగం మంది తగ్గిపోయారు. కరోనా ఎఫెక్ట్ వల్ల సగం మంది పోయారు. ఈ టికెట్స్ హైక్ ఇచ్చిన దానివల్లే తగ్గిపోతుంది మాకు ఆడియన్స్. ఈ హైక్ ఇవ్వద్దనే మేము కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్లు వెళ్ళి హైక్ తెచ్చుకుంటున్నారు. అక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. బడ్జెట్ పెరిగిపోతుంది. ఆ బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అనేది వాళ్ళు తగ్గించుకొని ఈ హైక్ చేయకుండా రేట్లు నార్మల్ రేట్లతో వెళ్తే ఆడియన్స్ వస్తారని చెప్పి మేము అనుకున్నది. అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలియదు సార్. ఆడ కొంచెం నైజాంలో జరిగిన ఆ మీటింగ్ ఇష్యూ వల్ల కొంచెం అది వేరేగా పోర్ట్రేట్ అయ్యి వ్యతిరేకంగా వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో అక్కడ రీచ్ అయింది. ఇది మన గవర్నమెంట్కి రీచ్ అయింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేయడం, అదే లెటర్ రిలీజ్ చేయడంలో తప్పు లేదు. దాన్ని ఆయన ఆ విధంగా చేయడంలో కూడా న్యాయం ఉంది. కానీ అలాగ లేదు. మేము ఎగ్జిబిటర్లో ఇది ఎగ్జిబిటర్లో మాకు న్యాయం చేయండి అని చెప్పన్నా ఇస్తున్నామన్నా బంద్ చేసి మేమేదో సాధించాలని ఏదీ లేదండి. నిజంగా సమస్య మీది. మీ సమస్య పట్ల మీరు చాలా సానుకూలంగా ఉన్నారు. నెక్స్ట్ టికెట్ల రేట్ల విషయంలో కూడా పెంచడం వల్ల మాకు ఇబ్బంది అంటూ కూడా మీరు చెప్తా ఉన్నారు. ఇంత జరుగుతుంటే అంటే ఎవరు మధ్యలో ఉండి ఇష్యూని అసలు డైవర్ట్ చేస్తూ ఉన్నారు? సార్, అయితే డైవర్ట్ అనేది కాదు. అక్కడ ఏమవుతున్నారంటే ప్రొడ్యూసర్ అనే దగ్గరకు వచ్చినప్పుడు హీరోది, డైరెక్టర్ది, ప్రొడక్షన్ కాస్ట్ వాళ్ళకి అలాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ విపరీతంగా పెరిగిపోయింది ఒకటి కాకుండా లాంగ్ రన్ మీద ఆడాలంటే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే ఈ ఐబొమ్మ అని అదని ఇదైనా పైరసీలు ఎక్కువ అరికట్టలేకపోతున్నారు. ప్రొడ్యూసర్ కూడా ఏం నిర్ణయానికి వచ్చాడంటే 3 days 4 daysలో తన బిజినెస్ అయిపోవాలి. బిజినెస్ అవ్వాలంటే హైక్ చేసుకోవాలి. ఆ రేట్ ఆ బడ్జెట్కి అది రావాలంటే హైక్ చేసుకొని అమ్మితేనే అవుతుందని చెప్పి ఆయన కూడా ప్రొడ్యూసర్ కూడా అనేవాడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. అవన్నీ సాల్వ్ చేయాలంటే ప్రొడ్యూసర్ దగ్గర హీరోల దగ్గర నుంచి రావాలి. ఆ రెమ్యునరేషన్లు తగ్గించుకోవడమో ఏదో అన్నీ ప్లాన్ చేసుకుంటూ వస్తేనే ఇది కింద బాటమ్ లెవెల్లో ఎగ్జిబిటర్ దాకా లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు మనకు సాల్వ్ అవుతుంది. అదన్నమాట. సో ఇప్పుడు దిల్ రాజు కూడా ఇదే విషయం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నాకు దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మేము సమర్థిస్తున్నాము, తీసుకుంటున్నాము. సో కానీ కొంతమంది ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంట? కరెక్టే సార్. అది లేనిపోయిన అన్నీ పక్కన వేరే వ్యక్తులు వచ్చేసి పేర్లు చెప్పలేం, కానీ దాన్ని అదిగో పులి ఇదిగో పులి అని చెప్పనేసి వాళ్ళు ఉన్నారు, ఆ 4 ఉన్నారు, ఆ 3 ఉన్నారు, ఆ 2 ఉన్నారు అని చెప్పిన విధంగా దాన్ని ప్రాపగండ చేసేసి దాన్ని పెద్ద ఇష్యూ చేసేసారు. దీని వెనక ఎవరూ లేరు, ఎవరు చేసింది ఏం లేదండి. ఎగ్జిబిటర్ న్యాయంగా అడుగుతున్నారు ప్రొడ్యూసర్ని. గవర్నమెంట్ మీద అయితే యాంటీ కానీ ఏది లేదు. ఎగ్జిబిటర్ సమస్య గురించి అది డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్ ముగ్గురు తేల్చుకోవాల్సిన విషయం ఇది. వీళ్ళు ముగ్గురు సానుకూలంగా కూర్చొని ఇదిగా మీకు ఇది ఇస్తాం, మీకు ఇది ఇవ్వలేము అని చెప్పి మాట్లాడుకునే ఇష్యూని అది ఎవరో కావాలనే 1, 2, 3 ఆ విధంగా దాన్ని డైవర్ట్ చేసే విధంగా అది ఉంది ఇది ఉందని చెప్పని దాన్ని మ్యానిపులేట్ చేసేసి ఆ విధంగా దాన్ని ప్రాపగండ చేసేసి ఇంత దూరం వచ్చింది ఇష్యూ.
ఎగ్జిబిటర్లకి, థియేటర్ యజమానులకి, ప్రొడ్యూసర్లకి మధ్య జరిగినటువంటి ఇది ఏదైతే సమస్య ఉందో దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే అసలు సమస్య అనేది మా దగ్గర ఉంది సమస్య. ఎందుకంటే ఏవైతే సింగిల్ స్క్రీన్స్ ఉంటాయో మా అందరం కూడా ఇప్పటివరకు రెంటల్ బేసిస్లో మాది రన్ అవుతుంది. మేము అడుగుతున్నాము, ఏమడుగుతున్నామంటే సో మాకు కూడా పర్సంటేజ్ బేసిస్ పెట్టండి అని మేము అడుగుతున్నాం. అసలు మాది సమస్య, మా సమస్యని ఎవరెవరో దాన్ని విభిన్న కోణాల్లో చిత్రీకరించి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను అందరూ కూడా సమర్థించాలి. ఎందుకంటే ఆయన థియేటర్ల బాగు కోసం ఆలోచిస్తూ ఉన్నారు, సినీ పరిశ్రమ బాగు కోసం ఆలోచిస్తున్నారు. కానీ ఇటువంటి సందర్భంలో ఇష్యూని డైవర్ట్ చేసి లేనిపోయిన విషయాలు అందులోకి ఇష్యూ తెచ్చి మా సమస్యని వారి సమస్యగా భుజాన్ని ఎత్తుకొని దాన్ని ఇష్యూ చేద్దామని చూస్తున్నారు. కాకపోతే మేము అడుగుతా ఉన్నాం, మేము అది కూడా చాలా సామరస్యంగా మేము అడుగుతా ఉన్నాం. దీనిపైన ప్రొడ్యూసర్లు చర్చించాలి. ఎందుకంటే వాళ్ళు కాస్ట్ ఎక్కువ పెట్టుకొని సినిమా తీసేసి ఆ కాస్ట్ అన్నీ కూడా ప్రేక్షకుల మీద, థియేటర్ యజమానులు మా మీద వేసేస్తే మేము ఎట్లా బతకాలి? ఇప్పటికే కరోనా వచ్చింది, దాని తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్, మరోవైపు పైరసీ, ఇవన్నీ నుంచి థియేటర్కి ఇప్పటికే ప్రేక్షకులు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా కూడా మధ్యలో వ్యక్తులన్నీ కూడా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది 100% కరెక్ట్ కాదు. మేమైతే ప్రభుత్వానికి కట్టుబడే ఉన్నాం. ఎందుకంటే మేమైతే ఒకటే అడుగుతా ఉన్నాము, మాది ఇప్పటి వరకు రెంటల్ బేసిస్ నడుస్తుంది, మాకు కూడా మల్టీప్లెక్స్ లాగా పర్సెంటేజ్ ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. ఇది 8 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతున్నటువంటి ఇష్యూ. కానీ ఈరోజు ఒక్కసారిగా ఈస్ట్గా థియేటర్లు బంద్ అని చెప్తా ఉన్నారు. అదంతా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి ఎటువంటి థియేటర్ బంద్ లేదు. మేము ఎప్పుడు కూడా మీటింగులు పెట్టుకోలేదు, బంద్ చేసే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే థియేటర్లు అన్నీ కూడా కోలుకుంటున్నాయి కరోనా నుంచి. మరి ఇప్పుడు మళ్ళీ బంద్ చేస్తే ప్రేక్షకులకు థియేటర్కి మధ్య దూరం పెరుగుతుంది. ఎటువంటి నిర్ణయాలు మేము ఎట్టి పరిస్థితుల్లో తీసుకోము, మేము ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ కూడా ఎవరైతే ఉన్నారో సంగంసాయి థియేటర్ ప్రసాద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.